హాయ్ అండి, వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈరోజు మన లెవెల్స్ వస్తే బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్గా చూడండి మన లెవెల్ అయినటువంటి 47,485 లెవెల్ చూడండి. అక్కడ టచ్ చేసి ఆ లెవెల్ నుంచి డౌన్కి వచ్చింది. చూడండి, డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళా 46,540 లెవెల్ చూడండి. ఈ లెవెల్ చాలా బాగా పనిచేసింది. ఇక్కడ ఇంకొకసారి ఈ లెవెల్ నుంచి డౌన్కి వచ్చేటప్పుడు చూడండి, ఇక్కడ ఈ లెవెల్ 46,794 లెవెల్ టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత 47,255 చూడండి. ఆ లెవెల్ని టచ్ చేసిన తర్వాత చాలా పాయింట్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. చూడండి, ఆ తర్వాత ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ గమనిస్తే ఇక్కడ 47,070 లెవెల్ చూడండి. పర్ఫెక్ట్గా చూడండి, ఇటు నుంచి ఇలా వచ్చి ఇలా ఈ డబ్ల్యూ ప్యాటర్న్ దాటిన తర్వాత చాలా అంటే చాలా మంచి మూవ్ ఇచ్చింది. మన లెవెల్ 47,70ని దాటిన తర్వాత చూడండి చాలా మంచి మూవ్ ఇచ్చింది. ఇక్కడ మూవ్ అయ్యే ప్రతిసారి మన లెవెల్స్ చాలా బాగా రెస్పెక్ట్ చేస్తుంది, గమనించండి. ఇక్కడ చూడండి 47,958 లెవెల్ చూడండి. అక్కడ టచ్ చేసి డౌన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మన లెవెల్ని టచ్ చేసి మాత్రమే పైకి వెళ్ళడం కానీ డౌన్కి రావడం కానీ జరుగుతుంది, గమనించండి. 47,414 చూడండి. ఈ లెవెల్ని టచ్ చేసిన తర్వాత చూడండి మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. చూడండి చాలా మంచి మూమెంట్ ఇచ్చింది. ఇక్కడ ఈ లెవెల్ని టచ్ చేసి చూడండి, ఈ లెవెల్స్ని టచ్ చేసి అయితే చాలా మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. ఎందుకంటే నిన్న చాలా బిగ్ ఫాల్ కాబట్టి ఈరోజు మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుంది, తెలిసిన విషయమే. అటువంటప్పుడు మార్కెట్ ఇక్కడ డౌన్ అయింది కదా, ఈ డౌన్ అయినప్పుడు ఈ డబ్ల్యూ ప్యాటర్న్ని దాటేటప్పుడు మనం ఖచ్చితంగా బై చేయొచ్చు. అయితే బై చేసేటప్పుడు చూడండి ఎక్కడ బై చేయాలి అంటే మన లెవెల్స్ మీకు పర్ఫెక్ట్గా బయింగ్ లెవెల్స్ ఇస్తాయి. మన లెవెల్స్ గమనించండి. మన లెవెల్స్ దాటిన తర్వాత కానీ మన లెవెల్స్ టచ్ చేసి పైకి వెళ్ళేటప్పుడు కానీ మన లెవెల్స్ని టచ్ చేసి అంటే రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చేటప్పుడు కానీ అక్కడి నుంచి మనం హ్యాపీగా అయితే ఆప్షన్ బయింగ్ అయితే చేయొచ్చండి. కొత్తవారు దయచేసి ఈ గమనించండి. అదేవిధంగా ఈరోజు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 49,044 అండి. 49,044. ఒక్క నిమిషం అండి. అదండి 49,044 లెవెల్. అదేవిధంగా నిఫ్టీలో ఏ విధంగా పనిచేసిందో ఒకసారి చూద్దామండి. చూడండి, నిఫ్టీ కూడా నిన్న దాదాపు 2,000 పాయింట్స్ నిన్న పడింది ఒకసారి ఒకనొక టైంలో, తర్వాత రికవర్ అయింది. పడిన తర్వాత ఈరోజు మార్కెట్ అయితే ఖచ్చితంగా అప్ మూవ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మన లెవెల్స్ వచ్చేసి చూడండి, ఇక్కడ 21,851 లెవెల్ చూడండి. ఈ లెవెల్ని టచ్ చేసిన తర్వాత చూడండి మంచి మూమెంట్ అయితే రాకెట్ మూమెంట్ అయితే ఇచ్చింది, గమనించండి. చూడండి ఇక్కడ కూడా డబ్ల్యూ ప్యాటర్న్ని గమనించండి, ఇక్కడ కూడా డబ్ల్యూ ప్యాటర్న్ గమనించండి. మన లెవెల్స్ దాటి ఈ ఓపెనింగ్ ఈ పివట్ పాయింట్ వి వ్యాప్ అన్నీ దాటిన తర్వాత చూడండి మన లెవెల్స్ని దాటుకుంటూ చాలా మంచి మూమెంట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి 22,450 లెవెల్, అక్కడ కరెక్ట్గా ఆ లెవెల్ టచ్ చేసిన తర్వాత డౌన్కి వచ్చి మళ్ళీ ఇక్కడ 22,210 లెవెల్ని టచ్ చేసిన తర్వాత చూడండి చాలా మంచి మూమెంట్ అయితే ఇచ్చిందండి. అయితే ఈరోజు ఇంత పెద్ద మూమెంట్ కాబట్టి ఈ లెవెల్స్ మనకి చాలా లెవెల్స్ కనపడుతున్నాయి డైలీ. అండ్ ఒక్కొక్క క్యాండిల్ దాదాపుగా 50 పాయింట్స్ 100 పాయింట్స్ మూమెంట్ ఉంది కాబట్టి చాలా అంటే ఎలక్షన్ మూమెంట్లో ఇంత పెద్ద మూవ్ ఉంది కాబట్టి లెవెల్స్ అన్నీ ఇంత గజిబిజిగా మనకు కనపడుతున్నాయి. డైలీ ఉన్న మూమెంట్లో అయితే ఇన్ని లెవెల్స్ మనకు కనపడవు. ఈ లెవెల్స్ అన్నీ ఇంతకుముందు పాత వీడియోస్ చూసిన వాళ్ళందరూ ఇవి కనుక ఇదే విధంగా డ్రా చేసి ఉంటే ఈరోజు
ట్రేడ్ చేసేదానికి ఇక్కడ నుంచి డౌన్కి వచ్చి చూడండి, ఈ లెవెల్ టచ్ చేసి వెళ్ళేటప్పుడైతే ఖచ్చితంగా బై చేయొచ్చు. అంత బాగా మన లెవెల్స్ పనిచేస్తున్నాయండి. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 22,400 ఆల్రెడీ ఆ లెవెల్ ఉందండి. ఆ లెవెల్ సరిపోతుంది. 22,400 ఇక్కడ ఉంది చూడండి, లెవెల్ సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బై.